Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాష్ ఈజ్ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. వాయిస్ చిన్నదైతే కాదు, నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో ఓకే. సో దట్ ఏంటంటే లైక్ కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్. పిల్లలైతే అసలు ఇంకా తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా. అది మాత్రం డే 1 నుంచి లైక్ వీ ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాట్ అప్. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్, ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ వి ఆర్ నాట్ సిస్టమాటిక్. నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్ లో వాయిస్ వినిపించేది మా ఇంట్లో అంతే. మీరిద్దరు అసలు దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారో కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను, అది అయిపోయింది. ఓకే. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. సీరియస్లీ మాకు పెళ్లి చూపు 1 lakh కి నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ. నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను. సెరీన్ స్పేస్ అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్. మీ వీడియోలో చూసా మీ అత్తమ్మ మామయ్య ఇంకేదైనా మంచి హాస్పిటల్కో లేకపోతే ఎక్కడికో పల్మనాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటది అని. ఐ స్టార్టెడ్ గెటింగ్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఓకే. అసలు ఈయన ఒక పాయింట్ పడుకునేవాడిని ఎక్కువ, ఎందుకంటే కోవిడ్ పేషెంట్. హిస్టరీ చెప్తున్నావు మీ పేరెంట్స్ది, ఇప్పుడు డైరెక్ట్ అరౌండ్ 8-8:30 అయింది. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయిపో అని చెప్పి నేను లెటర్ రాసిస్తాను. 10-15 days మా అన్నయ్య, ఐ హావ్ టు సీరియస్లీ టెల్ అబౌట్ హిమ్. ఫుడ్ డైలీ ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని బాక్స్ ఇచ్చి ఇచ్చేవాడు. ఈవెన్ 60+ 60+ పర్సన్ మాకు కోవిడ్ అని తెలిసి కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇంటర్వ్యూస్ అన్నిటికీ నేను కొంచెం గట్టిగా, గంభీరంగా, చాలా హై వాల్యూలో ఇంట్రడక్షన్ ఇస్తాను కదా. కానీ ఈ ఇంటర్వ్యూకి స్పెసిఫిక్గా ఈ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్కి చాలా ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సెరీన్ స్పేస్ అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఉందాం అనుకుంటున్నాను ఒక గంట సేపు. సో ఈరోజు నాతో పాటు నా కపుల్ గురించి చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఆవిడ వీడియోస్ చూస్తుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కొంతమందికి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఆ కామ్నెస్ ఇస్తుంది, కూల్ డౌన్ అనే ఒక నేచర్ని ఆవిడ వీడియోస్ చూసి తెలుసుకుంటారనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్వేత గారు ఉన్నారు, అండ్ అలానే సమీర్ గారు ఉన్నారు ఫ్రమ్ సెరీన్ స్పేస్. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం. ఈ పేరు చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. సో హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అయ్యో శ్వేత గారు, ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యూటీని? అయ్యో లేదండి, ఇది జీన్స్లో కొంత ఉంటుంది, మనం ఏం చేయాలి. అటు మా అమ్మ, మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా సన్నగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్. నేను అది త్రూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేను తగ్గించుకుంటూ వచ్చాను అనమాట. ఇది నేను ఈ మోటివేషన్ వీడియోస్ చాలా చేశా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద నేను ఎలాగా వెయిట్ రెడ్యూస్ చేశాను అనేది. సో అండ్ అగైన్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్. ఇది కూడా మనం వెయిట్ అనేది ఇక్కడ ప్రాబ్లం అసలు కానే కాదు. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలి, షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్, షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ద వర్క్స్. అవి ఆ యాక్టివ్నెస్ అనేది కొంచెం మెయింటైన్. అలా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నారంటారు? లేదండి, అలా ఉన్నారంటే. సమీర్ గారు, అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఉంటారా? ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాష్ ఈజ్ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే లైక్ వన్ థింగ్ టు సే అబౌట్ హర్,
వాయిస్ చిన్నదైతే కాదు. ఓకే. ఆల్వేస్ లైక్ వి స్టే ఇన్ ద అపార్ట్మెంట్, సో వి స్టే ఇన్ ద 4th floor. సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది, లైక్ పర్ ఫ్లోర్ 2 flats. సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా, మాట్లాడుతుంటే తగ్గించు వాల్యూమ్ తగ్గించు అని చెప్పి. నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో. ఓకే. సో దట్ ఏంటంటే లైక్ కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది అని చెప్పాను. ఆ కామ్ నేచర్ మీ దగ్గర నుంచి వచ్చిందా ఏంటి? ఐఎమ్ నాట్ కామ్. ఓకే. నేను కామ్ అని చెప్పి నేను అనను, కానీ ఏంటంటే నాకు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఎస్పెషల్లీ సిచ్యుయేషన్ బేస్డ్ నాకు కొంచెం బీపీ రేజ్ అవుతుంటుంది, కోపం వస్తుంటుంది. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత అగైన్ నార్మల్ బ్యాక్ అంతా మళ్ళీ కామ్ అయిపోతాం. ఎవ్రీ జర్నీస్ డిఫరెంట్. లైక్ ఏంటంటే కపుల్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది ఆ పార్ట్ ఆఫ్ ద సెకండ్. అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచ్యుయేషన్ బేస్డ్, అంతే తప్ప ఇంకా అదే గొడవ పట్టేసుకొని 15-20 days కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్. ఓకే. మీ గొడవలు ఎన్ని రోజులు ఉంటాయి అలా? స్టార్టింగ్ లో ఉండేవండి 2-3 రోజులు, వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ అదే చెప్తున్నా కదా, పాస్ట్ 1-2 years వీ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ అ కపుల్. అంటే ఏదైనా గొడవ అయితే మాక్సిమం 10-15 నిమిషాలు, ఇంకెక్కువైతే గంట, అంతే, అంతకు మించి ఇంకా అవసరం లేదు. ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. హీఈస్ అ వెరీ జోవియల్ పర్సన్. ఇప్పుడు చాలా జోవియల్ గా ఉంటారు, కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా, అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే ఆర్ 2 days. అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ దీనిలో ఉంటుంది, అందరం కామ్ అయిపోతాం అనమాట. అంటే డిపెండ్స్ అగైన్, లైక్ బికాజ్ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్. సో అక్కడ స్ట్రెస్ అనుకోండి, లేకపోతే ఫైనాన్షియల్గా కూడా చాలా డీల్ చేస్తాను. సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను, బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు, అమ్మో అది మా మీదకి వస్తుంది చూపించారు. అది ఉన్న ఒక హార్డ్లీ 10-15 minutes అప్పటికప్పుడు సిచ్యుయేషన్ బేస్డ్ అంతే. బట్ మూడ్ ఉంటుంది, పర్సిస్ట్ అవుతుంది అన్నమాట ఒక 1 or 2 days, ఆ తర్వాత మళ్ళీ నార్మల్. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్ గా. పిల్లలైతే అసలు ఇంకా తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా అంటారు. ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ నాకు నేర్పించింది, ఇన్ఫాక్ట్ లైక్ తన నుంచి కూడా, వి నెవర్ లైక్ వి బీట్ కిడ్స్. అది మాత్రం day 1 నుంచి లైక్ వి ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, లైక్ పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాట్ అప్. అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే ఆ చూపులో కనిపించాలి వాళ్ళకి, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ మై సైడ్ అని చెప్పి. అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి ఓకే తిట్టడం అప్పుడు అక్కడ వరకే, ఈవెన్ ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్. ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీ బోత్ వాట్ వీ డూ ఇస్, నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ దెమ్. తను తిట్టింది అనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత ఐ స్టార్ట్ ప్యాంపరింగ్. వెంటనే మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ చేసేస్తాం. అక్కడ సైడ్ కి మళ్ళీ వీ డోంట్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. సో వీ టేక్ టైమ్, let her make them understand that this is the reason why we did like this అని చెప్పి. నాన్న ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా, దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడము, కాసేపు కూర్చోనట్లాగా అలాగా. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్ యాజ్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్, ఓకే. బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే, అది సిస్టమాటిక్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్ లో వాయిస్ వినిపించేది మా ఇంట్లో అంటే ఎట్లా అంటే లైక్ ఆపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచేసుకున్నాం. 4th floor లో 2 flats మేమే. సో ఆల్వేస్ మార్నింగ్ 6-6:15 నుంచి నైట్ 7-7:30 పిల్లలు వచ్చేంత వరకు పైనుంచి కింద దాకా వి కీప్ ద డోర్స్ ఓపెన్. సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడినా, పోట్లాడుకుంటున్నా, నవ్వుతున్నా, అండ్ టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము. అండ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఏ అపార్ట్మెంట్. సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటాయి, ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని వి ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ అలా కనిపించదు మీ వీడియోస్లో ఎక్కడ అంత సిస్టమాటిక్ గా. అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్షీట్లు మడత పెట్టి చూస్తుంటే అది
ప్రతి చైల్డ్ కి నేర్పించాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నామని కాదు, బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు నో, బికాజ్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఇవి లైఫ్ లెసన్స్, దీస్ ఆర్ లైక్ యునో లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యునో టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు అంటే చిన్న చిన్నవి బేసిక్ హైజీన్. అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారు? అంటే మా వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటికి రానిచ్చేవాళ్ళు. బెడ్షీట్ మొత్తం సర్దేసి. ఒక్కటే బెడ్ మాది, అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా. అమ్మ వాళ్ళది వేరే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు, మేము సింగిల్ బెడ్ ఉండేది మాది. పక్క సర్దడం అంటే బెడ్షీట్ మడత పెట్టడం. అంటే నేను అడుగుదాం ఏంటంటే చైల్డ్హుడ్ మిస్ అయిపోతారేమో కదా, ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని. ఫర్ 2 minutes, ఆ తర్వాత 5 minutes తర్వాత అంతా వాళ్ళ చైల్డ్హుడే కదా. జనరల్ గా మార్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మా డైలీ రొటీన్, ఎస్పెషల్లీ తనది, టు టెల్ అబౌట్ హర్, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్, పిల్లలు 8:15కి వెళ్ళిపోతారు. సో ఆ 3 ఒక స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుంది. ఈజ్ ఇన్ యుఎస్. సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ హిమ్, మేనకోడల గురించి, పాప గురించి, ఐరా. సో తన గురించి వీడియోస్లో చాలా చెప్పింది, సో చూపించింది కూడా. సో తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక 15-20 minutes మినిమం మాట్లాడుతుంది. మాట్లాడుతూ కుకింగ్, తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం, గెటింగ్ రెడీ అంతా, అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ అవుతుందండి, నాట్ ఇన్ ద మార్నింగ్. అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన వీడియోస్కి. తర్వాత ఇంకో మా సిస్టర్తో మాట్లాడుతుంది వీక్లీ 4-5 times. ఇంకో కజిన్ ఉంది, ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ 4-5 times. లైక్ జనరల్లీ దే టాక్ అబౌట్ ద రివ్యూస్, ఇట్లా వస్తున్నాయి వీడియోస్ గురించే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే, శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది, ఇది బాగాలేదు, యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది. నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం ChatGPT లాంటివి అసలు వాడలేదు. మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి, అక్క నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది. సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్. ఇఫ్ నాట్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట. అండ్ నా షార్ట్ ప్రతిదీ నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా. వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్, అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి, అరే లేదు ఇట్లానే చేయాలి, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని. సో మా వదినకే ఫస్ట్ పంపిస్తా, తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయను. ఇట్లా కొన్ని సిస్టమాటిక్ వేలో. సిస్టమాటిక్ అగైన్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫన్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. 24 hours ఆఫ్ అవర్ డేలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే, ఓకే ఇది ఈ టైంకి అయిపోయింది అనుకోండి, ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఫ్రీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అన్న ఒక. అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో, when kids are home, she is not supposed to touch the phone. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఉండేది హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి 6:30కి లేస్తారు, 6:45, 8:15కి వెళ్ళిపోతారు, 1.5 hour. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వస్తారు, 6కి ట్యూషన్కి వెళ్ళిపోతారు, సో 1 hour. సో నైట్ 8:30కి వస్తారు, 8:30 to maximum 10, నాట్ మోర్ దాన్. సో 1.5. సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది 3-4 hours. సో ఆ 3-4 hours కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి, దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనమాట. అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వర్కే అది, వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ, ఇట్ విల్ బి దేర్, వీ హ్యావ్ టు డూ. మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ క్యూట్, దోస్ ఆర్ మెమరీస్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు మీ వదినకి పంపిస్తాను వీడియో అన్నారు. ఇఫ్ షీ సేస్ ఇది బాగాలేదు, ఈ పార్ట్ రిమూవ్ చేసే, ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ది కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా చెప్తే, విల్ యూ టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్? అంటే అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ వెరీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు, నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు, శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం, మీ వీడియోస్ బాగుంటాయి, వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో ఆ సౌండ్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే, మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఐ టేక్ దట్ ఇన్ టు మై అకౌంట్. మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు, వదిన ఇది లెంగ్దీగా ఉందా, ఎక్కడైనా బోర్ కొడుతుందా, నేను అది ఎందుకు అడుగుతున్నాను, తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నా కదా. సో తను చెప్తుంది, చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది, లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు, ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినాయి.
వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అ లాట్. ఓకే. నేను ఎక్కడో వీడియోలో చూసాను, అంటే ఎవరో ఆవిడ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారు అన్నారని చెప్పేసి దేర్ ఇస్ దిస్ థింగ్ ఐ సా ఇట్. అంటే అసలు కాపీ చేయడం ఏంటి? ఇట్స్ ఎన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కదా, ఎందుకు కాపీ చేయాలి అని. అంటే ఒకటండి, నా దృష్టిలో ఏంటంటే ఈ హోమ్ మేకింగ్ అనే నీష్ ఇస్ అ వెరీ వైడ్ నీష్ అండ్ అ వెరీ కామన్ నీష్. మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఇంట్లోనే నేను చెప్తున్నా, మా అత్తయ్య గారు ఇల్లు ఒక రకంగా మేనేజ్ చేస్తారు, ఒక రకంగా చూసుకుంటారు, నీట్నెస్, క్లీన్లీనెస్, ఎవ్రీథింగ్ మీద చూసుకుంటారు. అండ్ ఎండ్ అవుట్పుట్ ఇస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ హోమ్, అ ప్రెజెంటబుల్ మా అత్తయ్య గారు. ఇది ఆవిడ. ఇది మా అమ్మ ఉంది. ఎండ్ అవుట్పుట్ అమ్మది కూడా సేమ్ అదే, కాకపోతే విధానాలు వేరుంటాయి. సో నేను అంటోంది ఏంటంటే హోమ్ మేకింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నా ఇంట్లో ఇప్పుడు నేను గ్రాసరీస్ సర్దుకుంటున్నా, మీ ఇంట్లో మీరు గ్రాసరీస్ సర్దుకుంటున్నారు, అది కాపీయింగ్ అయిపోదు కదా. It is just something, I don't know, I don't understand the concept of copying. And రెండోది ఏంటంటే, if it is a good message, what is wrong in copying? You are spreading that good message to a wider range of audience. Correct. So there is nothing wrong in that. సో మీ ఇద్దరు గురించి ఐ మీన్ ఇది ఒక డిస్కషన్లో వెళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీట్ అయ్యారు మీరిద్దరు అసలు? That's a very long story. యా, నాకు టైం ఉంది. ఐ థింక్ ఇట్స్ అంటే వీఆర్ రిలేటివ్స్. అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నాను. మా బావగారు వాళ్ళ చెల్లెలే. మా నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య వాళ్ళ కోడలే మా వదిన. సో నేను ఇది నా Q&A వీడియోలో చెప్పాను. బేసిక్గా ఏమైందంటే లైక్ 2010, సో 2009 ఎండ్, 2009 ఎండ్లో లైక్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం చూసాము, ఫర్ సమ్ రీజన్స్ అది వెంట్ వెల్. అప్పుడు 2010 ఎర్లీ 2010 జాన్లో అనుకుంటా, లైక్ జనరల్గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేది. లైక్ మార్నింగ్ 7:15 స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ 9:30, 10కే ఇంటికి వచ్చేవాడిని. సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జామ్ ప్యాక్డ్. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు, పెళ్ళి కాకముందర కూడా. సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని. ఈవినింగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్యామిలీ, మధ్యాహ్నం పడుకునేవాడిని, ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అయిపోయేది. రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది. సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుంటా, టీవీ పెట్టుకొని చూస్తూ పడుకుని పోయేవాడిని. ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బీపీ రేజ్ అయిపోయేది. సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30కి మా సిస్టర్ కాల్ చేశారు. కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది, పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని. నా పక్కనే ఉండేది ఫోన్. ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని చెప్పి, లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను, అయిపోయింది. ఒక 2 days తర్వాత మా మదర్, ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు, చాలా క్లోజ్. సో మదర్ చెప్పారు, మొన్న అక్క ఫోన్ చేసింది, ఇట్లా సేయింగ్ దట్ ఒక సంబంధం ఉంది, మనకు తెలిసిన అమ్మాయే. ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా, వాళ్ళ గ్రూప్ ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు, పెళ్లికి దీనికి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు. సో వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూసాను. వీళ్ళ అక్క వాళ్ళ పెళ్లికి నేను 9th class. సో యంగ్, టూ యంగ్. సో అయితే అప్పుడు అంటే సరే చూద్దామని చెప్పి వదిలేసాను, అయిపోయింది. ఒక 2 weeks గడిచిపోయింది అది. అట్లా 2 weeks సండే తర్వాత ఐ వాజ్ టోల్డ్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి. ఎవరెవరు వస్తున్నారంటే అక్క, బావగారు అండ్ వాళ్ళ అత్తగారు, మామగారు కూడా వస్తున్నారు. అంటే ఎప్పుడు లేని ఇదేంటో సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్, నార్మల్ లంచ్. ఆ రోజున లంచ్ టైంలో ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే, శ్వేత పొడుగు పిల్ల. నేను కామెంట్ చేశాను బేసిక్గా మా అక్క ఈ గృహప్రవేశం అప్పుడు, ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను. అది అయిపోయింది. ఆ రోజున వీళ్ళ పేరెంట్స్, మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా వీళ్ళ పేరెంట్ అంటే ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. సో లంచ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. నాకు అర్థం కాదు అప్పటికి, వాళ్ళు ఎందుకు వచ్చారా, అప్పుడేంటి అని చెప్పని. ఫైన్, కట్ అయిపోయింది. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది.
సీరియస్లీ సీరియస్లీ మాకు పెళ్లి చూపులకి ముందర హైట్ టెస్టింగ్ 2-3 అయింది. టైమ్స్ ఇట్లానే హైట్ టెస్టింగ్. అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి. మా ఫాదర్ ఈని మల్టిపుల్ టైమ్స్ కలిసారు. నేను ట్వైస్, టూ టైమ్స్. ఓకే. హైట్ టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళారు. అదే మా అక్క వాళ్ళు వచ్చారన్నారు కదా, ఆ రోజు తీసుకెళ్లారు. చూసారు, చూసిన తర్వాత కాఫీ అన్నారు, ఫైన్ ఐఎమ్ డన్, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా మా మదర్కి చెప్పాను, మా పద వెళ్ళిపోదాం, బాగుండదు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ అని చెప్పి వచ్చేసాం. వచ్చేసిన 2 వీక్స్కో 3 వీక్స్కో మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు. ముంబై నుంచి వచ్చి దట్ వాస్ ఎ వీక్ డే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు. ఫోన్ చేసి బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో, టాక్ టు హిమ్, ఏం మాట్లాడక విను ఏం చెప్తారు అని చెప్పి. సరే దేని గురించి అంటే, లేదు ఆయనే మాట్లాడతారు మరి నేను ఎందుకు అన్నారు. పెట్టేసాం, అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి సమీర్, అది ఆ రోజున అనుకున్నా కదా శ్వేత గురించి, బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బావగారికి, వీళ్ళ ఫాదర్ బాబాయ్ వచ్చారు ముంబై నుంచి, సో నేను కలుద్దాం అనుకుంటున్నారు. దేని గురించి అంటే జస్ట్ యాజ్ అ క్యాజువల్ డిస్కషన్, అంతే ఏం లేదు అని చెప్పంటే, సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను. ఐ వెంట్ దేర్. సో అంతా డీటెయిల్స్, శాలరీ ఎంత వస్తుంది, ఏంటి, ఏం చేసావు, ఏం చేస్తావు అంతా అడిగారు. ఐ సెడ్ వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట, ట్రావెల్ చేసేవాళ్ళు. 2 వీక్స్ తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్. అదంతా జాన్లో జరిగింది 2010. అండ్ ఫెబ్లో ఒక 2 వీక్స్ తర్వాత ఇంకో 1 వీక్లో ఫెబ్ 18th మా పెళ్లి చూపులు అయినాయి అఫీషియల్గా. సో 1 వీక్ బిఫోర్ చెప్పారనమాట, ఇట్లా వాళ్ళకి ఓకే అట, సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము, ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట, డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు, అన్నయ్య వదిన అందరూ వెళ్దాం అంటే, సరే ఓకే ఫైన్. ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ హియర్, లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే, లైక్ ఇంకొక 25 మినిట్స్లో బయలుదేరుతున్నాగా అక్క వాళ్ళ మామగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి, మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ, మ్యారేజ్ హాల్, వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేసేయండి అని. నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూశాను, అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు, ఏం మాట్లాడలేదు, మీ అంతటా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి. దేసెడ్ లైక్ లేదు చూద్దాం, ఫస్ట్ అయితే ఒకసారి వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పింది మనం వినాలి. అండ్ హీస్ మన వెల్ విషర్. డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ, అంటే డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం. అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంతా ఓకే అనుకుంటే ఆ హాల్ ముందు రోజు 2 days ముందర నైట్ మాట్లాడుకున్నారు కూడా. సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్డ్ ఎనీథింగ్ విత్ us. చూసుకోలేదు ఇంత మటుకు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడు నేను చెప్పాను, నేను చూడను హాల్, నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐ విల్ సే yes, లేదు అంటే కనుక వీఆర్ బ్యాక్. అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను, అక్కడ నాకు నచ్చాలి. సరే అన్నారు, ఫోన్ చేసి ఏదో చెప్పారు అనుకుంటా. వి వెంట్, చూసాము, మరి ఏమైంది తెలీదు, నార్మల్గా మాట్లాడుకోమన్నారు, మాట్లాడాము, వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము. సీరియస్లీ? Feb 18th వాజ్ అవర్ పెళ్లి చూపులు అయినాయి. May 15th వాజ్ అవర్ ఎంగేజ్మెంట్. అండ్ August 15th వాజ్ అవర్ మ్యారేజ్ డే. ఇలా అయిపోయింది. 6 months ఎట్లా అంటే వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఒక థింగ్ ఏంటి చేంజ్ చేసింది మిమ్మల్ని వెంటనే? చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే, లైక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. బయటకి రూమ్ నుంచి బయటకి వచ్చే టైంకి షీ ఆస్క్డ్ మై ఫోన్ నెంబర్. ఓకే, ఐ జస్ట్ షేర్డ్ ఇట్. ఎందుకంటే లైక్ ఐ వాజ్ ఇన్ ద HR ప్రొఫెషన్ అన్నమాట. He asked my number. No, first you asked my number. This is wrong. He asked my number. I texted him first. Okay. He asked my number. I texted him first. So that's how it started. Like వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిందో తెలీదు. ఆ 6 months వాజ్ లైక్ అంటారు కదా ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ అని, అట్లానే అయింది. అంటే జనరల్ గా ఏమైపోతుంది అంటే, ఆ 6 months అనేది కాదు, టైం బిట్వీన్ ఓకే చెప్పినప్పటి నుంచి మ్యారేజ్ వరకు ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డింగ్ అనమాట. జనరల్ దట్ ఈస్ వేర్ అలా అంత గ్యాప్ ఉండకూడదు తెలుసా నన్ను అడిగి. గ్యాప్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏమైపోతుంది అంటే, వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ వచ్చేస్తాయి. అంటే సారీ టు సే దిస్, మగవాళ్ళు ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద పీరియడ్. సో దాంతో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయి, పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ అవ్వకపోవడంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్.
అండ్ ఇక్కడ అవుతుంది అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు బీయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసే వాళ్ళు ఈ 6 months లో అసలు మాట్లాడుకోవడానికి టైం ఉండేదా? I have taken many leaves. సో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు? అంటే I've taken many leaves. మా బాస్ అనేవాడు, బాస్ ఎందుకంటే నాది క్లయింట్ ఫేసింగ్ రోల్ అనమాట. HR లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని, చెన్నై, బెంగళూరు అంతా. సో అప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకొని లీవ్స్ తీసుకుని చాలా తీసుకున్నా, కొద్దిగా కూడా కాదు. అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి. అండ్ తను ఏస్రావు నగర్ సైడ్ ఉండేది, నా ఆఫీస్ సోమాజిగూడ సైడ్. ఒక్కడి నుంచి కారు ఉండేది నాకు అప్పటికే. సో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు. అప్పుడు మీరే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. అందుకే చెప్తాను కదా, మగవాళ్ళు అని చెప్పి అన్నా. అందుకనే నథింగ్ రాంగ్ అట్ విమెన్ సైడ్. ఈ స్టోరీ మీ పిల్లలకు తెలుసా అసలు? ఎస్, దే నో ఇట్. నేను అప్పటికీ చెప్తుంటా, ఏంటి అంటే మీ అమ్మ నన్ను ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది అని చెప్పి. మీరు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పారు కదా, ఈ స్టోరీలో ఏంటంటే అంతా ముందరే హాల్ బుకింగ్ అంతా అయిపోయింది కదా. సో అందుకని అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటారు. ఇప్పటికీ అంటూ ఉంటారు, మా నాన్నతో కూడా అంటూ ఉంటారు, ఇంకా పెళ్లి చూపులు కాలేదు, బుక్ చేసేసారు, మీరు బుక్ చేసినందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అర్థమైంది. సో శ్వేత గారు, మీ వీడియోస్ చూసినప్పుడు అప్పుడు మీరు Q&Aలో మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ లైక్ నేను జాబ్ చేస్తాను, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నేను జాబ్ చేస్తాను, నాకు అది ఒక్కటే కావాల్సింది అని చెప్పేసి. సో నేను మీ వీడియోస్లో చూస్తుంటే యు ఆర్ ఏ హోమ్ మేకర్ రైట్ నౌ. వాట్ చేంజ్డ్ యూ? నథింగ్ చేంజ్డ్ యాక్చువల్లీ. ఐ డిడ్ వర్క్ టిల్ 2019. కోవిడ్ తర్వాత నేను ఐ టుక్ అ పాజ్ అనమాట. అండ్ కోవిడ్ లో ఇది కూడా నేను Q&Aలో చెప్పాను, కోవిడ్ లో బికాస్ మై ఇన్లాస్ ఎక్స్పైర్డ్, నేను మా గ్రాండ్ మదర్, సమీర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు, అత్తయ్య గారు మావయ్య గారు తర్వాత షీ షుక్ వెరీ బ్యాడ్లీ అనమాట. అంటే ఆవిడ ఇంకా సో దాని వల్ల ఏంటి, ఇంకా ఆవిడని కంప్లీట్ గా ఒకళ్ళు మేము ఉండాల్సి వచ్చేది. ఈయన వర్క్ వెళ్తేనే ఆవిడ తట్టుకోలేకపోయేవారు. ఆ 5 కొట్టిన దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా, వాడు బయలుదేరాడా, వాడు ఇంకా రాలేదా, ఇంకా అసలు అది ఎలా ఉండేదంటే నేను పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఇక్కడ అన్నట్టుగా ఉండేదన్నమాట. సో పాపం దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ ఆల్సో క్విట్ అండ్ స్టేడ్ అట్ హోమ్. బిజినెస్ చూసుకుంటాలే అని చెప్పి ఉన్నది కూడా దానికోసమే అనమాట. అయితే పెద్దమ్మ గారు ఉండటం వల్ల నేను ఇంకా ఆబ్వియస్ గా ఐ కుడెంట్ గో అండ్ వర్క్ అవుట్ ఎనీవేర్ కదా. అప్పుడు పాజ్ తీసుకున్నా. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ కేమ్ టు నో దట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ సమ్ అదర్ థింగ్ ఐ లవ్. సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ కదా, ఎందుకు వై వేస్ట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు. అండ్ ఈ నీష్ ఏదైతే ఉందో ఇది నాకు అప్పటికప్పుడు వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి. నాకు రూమ్ ఉండేది, ఒక సెపరేట్ రూమ్. మా తమ్ముడికి నాకు గొడవ అయ్యేది అనమాట, ఇది నా రూమ్ అనేదాన్ని. వాడంటే ఇది మన రూమ్ అనేవాడు. లేదు లేదు నేను చదువుతాను, ఇది నా రూమ్ అని. అండ్ నాకు ఆ ఉన్న చిన్న రూమ్ లో ఐ థింక్ ఇంతే ఉండేదేమో రూమ్. ఆ ఉన్న చిన్న రూమ్ ని కూడా ఎంత ఎస్థెటిక్ గా పెట్టగలను, ఓ చిన్న ల్యాంప్ అని, ఓ చిన్న టేబుల్, తాతయ్య గారు వాళ్ళది అప్పుడు పాత టేబుల్స్ ఉండేవి కదా, ఆ టేబుల్ మీద ఓ చిట్టి ల్యాంప్, కర్టెన్స్ అన్ని షెల్ఫ్స్ ఉండేవి, కబర్డ్స్ ఉండేవి కాదు. ఆ కర్టెన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా దాని మ్యాచింగ్ బెడ్షీట్ ఉండాలి. ఇట్లా అప్పటి నుంచే నా 8th 9th క్లాసెస్ నుంచి అనమాట. అండ్ ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాక, మేము సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ అమ్మ నాన్న, సో వాళ్ళకి ఆన్ అ ఫ్రీక్వెంట్ బేసిస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము హైదరాబాద్కి వచ్చేసింది మళ్ళీ నా ఇంటర్లో. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటి పైన ఇల్లు కట్టారు. అక్కడికి మేము పైకి మూవ్ అయినప్పుడు నాకు ఒక సెపరేట్ రూమ్ వచ్చేసింది కదా. సో వీళ్ళు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో ఉన్న రోజు నాకు హ్యాపీ డే అనమాట. సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఇల్లంతా సర్ది పెట్టేసేదాన్ని అమ్మ స్కూల్ నుంచి వచ్చేసరికి. అండ్ మై మామ్ యూస్ టు, ఆ శ్వేత ఇంట్లో ఉంది కదా ఇవాళ, ఇది ఇల్లు సర్దేస్తుంది అమ్మ అంటూ ఉంటుంది. ఈ రోజుకి నాకు ఆ పేరు ఉంది ఏంటంటే, దీనికి 3 రావాలి, 3 వస్తే ఇల్లంతా శుభ్రంగా చేస్తుంది, లేదంటే ఇంకా అలా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో అలా మీరు యూట్యూబ్ పెడదాం అనుకున్నారా? నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను, సెర్వింగ్ స్పేస్ అని. ఒకటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ బికాస్ మై ఇంట్రెస్ట్ ఇస్ టువర్డ్స్ దట్. సెకండ్ థింగ్ ఇస్ ఐ హావ్ సీన్, అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్, దట్ ఈస్ ఇంకొక లెవెల్ అండి. అది చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటికి ఎస్పెషలీ మేము ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంటికి వచ్చినప్పుడు కూడా జనాలందరూ శ్వేత మీ ఇల్లు బాగా సర్దుకున్నాం, ఇది బాగుంది, ఇది బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పి అంటున్నప్పుడు, అరే ఇలా చేస్తే, ఇది చూపిస్తే నలుగురికి, వాళ్ళు మోటివేట్ అవుతారు కదా
అండ్ రెండోది నాకు చూపించుకోవడం ఇష్టం. నాకు నా ఇల్లు నీట్ గా సర్దుకున్నాను అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబ్లీ. సో అది పెట్టాను. అండ్ నిజంగా ఓన్లీ ఇవి చూపించాలి, ఇది ఇలా చేస్తున్నానని చెప్పాలి అన్న దీని కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేసా. మనీ స్టార్ట్ అవుతుంది అనేది యాక్చువల్ గా నాకు తెలుసు, యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది అని తెలుసు. యా, ఐ వాజ్ రెడీ, ఐ వాంటెడ్ దట్ ఆల్సో, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ మై కంటెంట్. నేను కంటెంట్ బాగుండాలి, కంటెంట్ రీచ్ బాగుండి, కంటెంట్ ఇది బాగుంటే మనీ ఆటోమేటిక్ గా వస్తుందని దీంతో చేశాను అనమాట. ఓకే. సో అట్లా. ఎవరికి చెప్పారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలా? మీకు చెప్పారా సమీర్ గారు? అంటే ఇది నాకు ఐడియా ఉండాలి కదా. అంటే ఒకటి అందరు అనుకుంటారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ వెరీ ఈజీ, ఏముంది ఇంట్రో చేసుకునేది. దిస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. ఎందుకంటే లైక్ దాని ప్లానింగ్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్, తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్, దాని టేకింగ్ ఇట్ లైవ్ తర్వాత వచ్చే కామెంట్స్ని టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ లైక్ లైఫ్లో వెన్ యూ హ్యావ్ కిడ్స్, వచ్చే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడేది, కానీ ఆ తర్వాత ఏమైపోయింది అంటే లైక్ నాట్ మచ్ ఆఫ్ నెగటివ్ కామెంట్స్. నాకు ఆల్మోస్ట్ 19,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ఎక్కడో ఒకటో రెండో వచ్చాయండి. అసలు డీల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియదు. సడన్ గా వన్ ఫైన్ డే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అమ్మా, స్టార్టింగ్ లో ఇట్ రియలీ టుక్ అ టాల్ ఆన్ మీ. ఏంటి ఇవి, ఈ నెగిటివ్, ఇంతలాగా ఎలా మాట్లాడతారు, ఇంత రూడ్ గా, ఇంత క్రూడ్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి. అప్పుడు టుక్ మల్టిపుల్ పీపుల్ ఫర్ మీ టు సెట్ మీ డౌన్. నాకు మళ్ళీ లేదు, ఈయన చెప్పారు నువ్వు పట్టించుకోకు అని. నాకు ఎక్కడ కోపం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, యూ విల్ అండర్స్టాండ్ దెన్ అని. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యాక్చువల్లీ గాట్ యూస్ టు ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే అంటే యాక్సెప్టెన్స్, లైక్ నెగటివిటీని యాక్సెప్ట్ చేయడము, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి. అండ్ సి, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టే ఇది. సో యూ హ్యావ్ ఆఫీస్ పాలిటిక్స్, రైట్? సేమ్ వే ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక చేసి వేస్ట్. ఇంత ముందే ప్రిపేర్ చేశారా మీరు ఇదంతా? అంటే ఛానల్ గురించి ఈయనతో డిస్కస్ చేసి చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే లైక్ చేస్తాను అని చెప్పింది, ఐ సెడ్ ఫైన్. నేమ్ డిస్కషన్ అయింది, ఇది బాగుంటుంది అన్నాను, ఈయనే సజెస్ట్ చేసి షీ సెడ్ yes I'll go with this అని చెప్పి. తర్వాత యాక్చువల్గా ఇలా ఉంటుంది అని మా ఇద్దరికి తెలియదు. అంటే లైక్ చేసుకుంటూ వెళ్ళాలని తనకి తెలుసు తప్ప నెగటివిటీని యాక్సెప్ట్ చేయటం అనేది దేర్ ఇస్ నో ఐడియా. రాలేదు అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే లైక్ వి వర్క్ ఇన్ ద ఆఫీసెస్. లైక్ నేను ఢిల్లీ, గుర్గావ్ అటు కూడా పనిచేసి వచ్చాను. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ పనిచేస్తుంటాం, పక్క నుంచి మన్ని ఆబ్వియస్లీ అంటుంటారు, చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ అక్కడ పట్టించుకున్నామంటే విల్ బి ది టాస్, విల్ బి ఎ టాస్. సో అందుకని చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. యాక్సెప్ట్, ఇందాక మీరు అన్నట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేము, వీఆర్ డౌన్. మనం ఏంటంటే వీ కెనాట్ గ్రో. సో అట్లా ఇది కూడా అంతే అని చెప్పేవాడిని. లైక్ నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది అది అంటే, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే అండి లైక్ they are all anonymous. Okay. They don't come with their original names and all. Yes. So వాళ్ళ దీంతో మామూలుగా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్ గా చెప్తారు. నిజంగా రూడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వెరీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి. వాళ్ళు యాక్చువల్ నేమ్స్ తో, అంటే యాక్చువల్ గా ఒక్కటే ఐ థింక్ ఐ ఫౌండ్ సచ్ రూడ్ కామెంట్ నాకు వచ్చింది. దట్ వాజ్ రిగార్డింగ్ మై కిడ్స్ అనమాట. ఐ రియలీ, అంటే నాకు పిచ్చి ఎక్కేసింది అది చూసి. వెంటనే ఫస్ట్ అంటే అది ఉంటుంది కదా ఈ మూమెంట్ లో, అది తీసేయాలి నా దీని నుంచి అని చెప్పి, అదొక్కటే అలా వచ్చింది. టక్కినవన్నీ బేరబుల్ యాక్చువల్లీ, అంటే దాంతో పోల్చుకుంటే వై లైక్ దిస్, వై నాట్ లైక్ దట్. సి, మనం చేసే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుందని లేదు, రైట్? నాకు నచ్చినట్టు నేను చేస్తాను, యు టేక్ ఇట్, యు డోంట్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యూ, రైట్? ఒక మెసేజ్ పంపించాలి అనే దీంట్లో వీడియో చేస్తుంది. అది చేసినప్పుడు సి, ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్, ఒక్కొక్కళ్ళు తీసుకునే మెసేజ్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి దానికి. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైక్ ప్రతిదీ పట్టించుకోవాలని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఉంటారు లైక్ వెల్ విషర్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ దాన్ని మనం నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రతిసారి నువ్వు పూజకి వంట చేస్తున్నప్పుడు గాజులు వేసుకో శ్వేత, పూజ రోజు నువ్వు గాజులు వేసుకోవు అని చెప్పంటారు.
విచ్ ఈవెన్ మై పేరెంట్స్ టెల్ మీ టు Okay. డూ దట్. సో యా ఓకే, నెక్స్ట్ టైం నుంచి పూజ చేసినప్పుడు గుర్తు పెట్టుకొని ముందర వాళ్ళు అంటారన్న ధ్యాసతో అన్న గాజులు వేసుకుంటున్నా, విచ్ ఇస్ గుడ్ ఓన్లీ. Yeah, yeah. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆ తర్వాత వేసుకోపోయినా ఎవరు అడగరు నన్ను, పూజ అప్పుడు వేసుకో అంటున్నారు, విచ్ ఇస్ ఓకే. అట్లాగా కొన్ని ఇవి తీసుకుంటాను కన్స్ట్రక్టివ్, అదే ఇచ్చిన ఇన్పుట్స్ లోంచి రియలీ విచ్ ఆర్ మీనింగ్ఫుల్, విచ్ హావ్ లాజిక్, ఐ టేక్ దెమ్ ఇన్ టు మై అకౌంట్. అదర్స్ ఇంకా అన్ని పట్టించుకుంటూ పోతే మనం ఉండలేము. కంటెంట్ మీద ఫోకస్ చేయలేము అన్నిటి మీద. బట్ సీరియస్లీ అవసరం ఏంటి, వాళ్ళకి ఇష్టం లేదు మీ కంటెంట్, బ్లాక్ చేసో మూవ్ అయిపోయి ఇది వెళ్ళిపోవచ్చు నాకు ఈ కదా. రోజుకి అర్థం కాదండి. అది పనిగా అక్కడ కూర్చొని టైం తీసుకుని అంత నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ లోకి రిప్లై లోకి వచ్చి రిప్లైలు ఇస్తూ ఉంటారు చాలా మంది. అంత సరదా ఏంటో పక్కన ఖాళీ ఎక్కడ దొరుకుతుంది. పక్కనోడి జీవితం మీద మాత్రమే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందని. See, that's how the society అంటే is. నాకేమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారేమో Correct, అనిపిస్తుంది, విచ్ మైట్ బి when they are not happy in their their lives. own lives. Yeah, They yeah. do this. It can happen కదా, ఆ Yeah. వేలో కూడా ఆలోచించవచ్చు మనం. సో సర్లేండి, వాళ్ళ బాధకాలను వదిలేద్దాం మనం. అంటే మిగతా 90% పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు కదా. Yes, ఎలాగో 100%. మిమ్మల్ని ఇష్టపడే నాకు వాళ్ళు. నిజంగా ఆ మ్యాటర్ మాత్రం టచ్ చూడండి. నాకు వచ్చే ఒక 100 కామెంట్ లో మహా అయితే ఒకటో రెండో ఉంటాయి ఏవైతే కొంచెం క్రిటిసైజ్ అవ్వనివ్వండి, నెగటివ్ అవ్వనివ్వండి, అలా ఉంటాయి. బట్ రెస్ట్ ఆల్ ఆర్ మై వెల్ విషర్స్. అండ్ కొంతమంది నోటెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళ కామెంట్ నాకు రాకపోతే నేను వెయిట్ చేస్తా, అరే వీళ్ళది ఇంకా రాలేదేంటి అని. అట్లాగా ఒక 20-30 మంది ఉన్నారనమాట. నాకు వాళ్ళ నుంచి కామెంట్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తా. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పారా ఆ విషయం? చాలా సార్లు చెప్తా, They'll feel happy కదా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అని చెప్పి పెడుతూ ఉంటాను అనమాట. బికాస్ these are nothing but extended family అండి. They will be present in every part of our life. నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ గానే కాదు, చెప్పా కదా, వాళ్ళు ఏంటంటే ఏమైనా పని చేస్తుంటే అరే వాళ్ళు ఇలా చేయమని చెప్పారు కదా, నువ్వు ఆవాలు వేసినావు, ఇది దంచి వేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు కదా, ఇవన్నీ గుర్తుంటాయి. సో వాడుతూ ఉంటాను. ఓకే. సో ఆ కామెంట్స్ విషయానికి వస్తే, మీరు ప్రతిదీ గమనిస్తారు, మీ గురించి వాళ్ళు ఇష్టపడుతూ మిమ్మల్ని చూస్తుంటారు కదా. ఒకరోజు ఒక సడన్ డే అసలు పూర్తిగా యూట్యూబే లేదు, అలాంటి ఫాలోవర్సే లేరు, మీకు పూర్తిగా పోయింది, ఏం చేస్తారు? ఎప్పుడైనా జస్ట్ అలా ఆలోచించారా? అండి, ఒకళ్ళు ఎదుగుతున్నాము అంటే ఇది కూడా ఉంటుంది, గ్రాఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే వీ కెన్ గ్రో అగైన్ అనేది ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ. ఈ రోజుకి కూడా ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్కి నేనే పర్సనల్గా వెళ్ళి కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం. ఎందుకు, నేను ఎదుగుతున్నా కదా, నాకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చెయ్యాలా అన్న అసలు ఆ ఫీలింగే ఉండదు. రేపటి రోజున యూట్యూబ్ గాడ్ ఫర్బిడ్ ఏదన్నా అయ్యిందే అనుకోండి, ఐ know what all I did to grow to that stage. I'll start from scratch again. There is nothing, నా niche తెలుసు, నా హార్డ్ వర్క్ ఏంటో తెలుసు, నా ఎఫర్ట్స్ ఏంటో తెలుసు, నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసు, నేను మళ్ళీ మొదలు పెడతా. దట్స్ ద కాన్ఫిడెన్స్. దీన్ని మళ్ళీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనుకుంటారు కానీ కాదు, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అసలు అలా జరగదు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. జరుగుతుంది అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. తప్పకుండా ఉంటదిలేండి, ఎటు పోదు. నేను ఏదో జస్ట్ క్వశ్చన్, నేను మీరు నమ్ముతారో లేదో, నిన్న కూడా మా హస్బెండ్ తో నేను ఇదే అన్నా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో ఫాస్ట్ కదా, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అన్ని ఫాస్ట్ గా. మీరు జూలై దాకా ఎక్కడా లేదు, ఐ వాజ్ నోవేర్ టిల్ జూలై. ఆగస్ట్ సెప్టెంబర్ జూలై వరకు కూడా ఐ వాజ్ హ్యావింగ్ 19,000 మే వరకు ఐ వాజ్ హ్యావింగ్ 19,000. సెప్టెంబర్ కి 1 lakh. సో యాస్ గ్రాఫ్ అలా వచ్చినప్పుడు భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక బాధ మన అందరి ఫ్యామిలీస్ లో. సడన్ గా మొత్తం అంతా బాగా జరిగితే తీసుకోలేము, ఎందుకు ఎంత బాగా జరుగుతుంది. టూ మచ్ ఆఫ్ నెగటివిటీని లైక్ మన మైండ్ సెట్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీని యాక్సెప్ట్ చేయలేదు, నెగటివిటీ వచ్చినా పర్లేదు అంటే. వై ఐఎమ్ సేయింగ్ నెగటివిటీ ఇస్ దట్ కి మన మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. దట్స్ ఎ నెగటివ్ థింగ్ మనం ఆలోచిస్తుంది, నాట్ పాజిటివ్. పాజిటివ్ అవుతుంది కానీ వీఆర్ థింకింగ్ మోర్ అబౌట్ నెగటివ్. అంటే ఒక రకంగా అది మంచిదే కదండి, అలా కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్. I feel that is the thing that keeps us rooted to the ground. అది కూడా ఉండాలంటారు. కానీ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయలేరు ఆ మూమెంట్ కి. మనం
గ్రో అవుతున్నాం, మనం కష్టపడ్డం గ్రో అవుతున్నాం. దట్ ఇస్ వాట్ మై కాన్సెప్ట్ ఇస్. నా చాలా మంది నన్ను అడిగారు, శ్వేత 1 lakh కి నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ చాలు. గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటుంది, నువ్వు అంటే సుఖంగా ఉండు, నేను ఏమైపోతుందంటే సుఖంగా లైక్ ఉంటాను. టూ ఎర్లీ ఆఫ్ సెలబ్రేషన్స్ మైట్ రిజల్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. మనం చెప్పలేము. అంటే లైక్ ఐ బిలీవ్ ఇన్ కర్మ. చాలా వీ షుడ్ బి ఎట్లా అంటే దేవుడు అనేది భయపడాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి దేవుడు అంటే. ఏమైపోతుంటే ఒక్కొక్కసారి దేర్ మైట్ బి అ టోల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. 2020లో కోవిడ్ వచ్చేంత వరకు ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. అసలు చాలా ఫ్యామిలీస్ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్ టుక్ ఎ టోల్, లైక్ ఎస్పెషల్లీ లైక్ ఫ్యామిలీ హెడ్ పోవటము అదంతా జరిగి ఆ తర్వాత నుంచి జనాలు ఎట్లా తయారయ్యారంటే డబ్బులు ఉన్నంత మాత్రం అయిపోదు, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ టైంలో చూసారు చాలా మంది ఏంటంటే లైక్ హాస్పిటల్లో బెడ్స్ లేక చాలా మంది పొలాలు అమ్మేసి, దేవర్ న్యూస్, అంటే పొలాలు అమ్మేసి ఇల్లు అమ్మేసి హాస్పిటల్స్కి పెట్టి. దానివల్ల ఏమైపోయిందంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ, హెల్త్ ఈజ్ ప్రైమరీ. అది లేకపోతే ఇంక ఏమి చేయలేము. సో హెల్త్ అనే దానికి భయపడాలి, అది ఎప్పుడు 100% మనం చూసుకోవాలి. సో అట్లా లైక్ భయం అనేది లైఫ్ లో లేకపోతే కనుక కర్మ హిట్స్ యూ హార్డ్ అనే ఒక ఫీలింగ్ ఉంటది. కరెక్ట్. సో హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఏముంది, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాం. అదే హెల్త్ కనుక లేదనుకోండి వెరీ టఫ్. ఆ టైంలో అదే మీ వీడియోలో చూసా, మీ అత్తమ్మ మామయ్య ఇంకేదైనా మంచి హాస్పిటల్కో లేకపోతే ఎక్కడికో పల్మనాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటది అని చెప్పి. అంటే ఒకటి ఏంటంటే లైక్ అది తప్పు ఎవరిది కాదు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వేవ్ లో వచ్చేసరికి మాకు అది తెలియదు, ఎవరిది బ్లేమ్ చేయడానికి లేదు, అన్ని పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియదు. అండ్ డాక్టర్ కూడా హీఈస్ అ గుడ్ డాక్టర్ అండ్ గుడ్ హాస్పిటల్. మేమేదో మామూలు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నో ఐ డోంట్ నో వెదర్ టు రివీల్ ఇట్. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ హాస్పిటల్, సో ఎ గుడ్ డాక్టర్. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ మా మదర్ ఫస్ట్ నుంచి హాస్పిటల్ అడ్మిట్ అవటం అనేది చాలా భయం ఆవిడకి. మా మదర్ కి ఇంట్లోనే అయినాయి. బాగున్నట్టు హౌస్ ఓన్లీ. సో ఎట్లా అంటే లైక్ ఆవిడకి హాస్పిటల్ అంటే భయం. నార్మల్ హాస్పిటల్ జ్వరం వచ్చినా కూడా వెళ్ళేది కాదు. సో అట్లా ఉండేది. అలాంటిది ఆవిడని అడ్మిట్ చేసి మేము వెళ్ళకుండా లోపలికి సో వీడియో కాల్ చేసేది. బట్ థర్డ్ డే అడ్మిట్ చేసిన ఆల్మోస్ట్ లైక్ సెకండ్ డే అని చెప్పాలి. లైక్ ఈ రోజు మధ్యాహ్నం అడ్మిట్ చేసాం, రేపంతా హాస్పిటల్ ఉంది, మార్నింగ్ వి గాట్ ఏ కాల్. సో కమ్ షీ హాజ్ ఎ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పన్నారు. మధ్యాహ్నం వరకు వీఆర్ వెయిటింగ్ దేర్, రికవర్ చేసామని చెప్పన్నారు. బట్ 3 o'clock కి కాల్ దే సెడ్ లైక్ ఐమ్ సారీ అని చెప్పి. అది అయింది కరెక్ట్ 10th day. మా ఫాదర్ లైక్ హీ వాజ్ లైక్ 5th day నుంచే లైక్ హీ వాజ్ నాట్ వెల్, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో వెళ్ళి సేమ్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. దెన్ 5th day అడ్మిట్ చేసిన రోజు నైట్ 5th day చెప్పారు ఏంటంటే హీ షుడ్ బి ఆన్ వెంటిలేటర్, ఆయనకి నార్మల్ ఆక్సిజన్ సరిపోవట్లేదు. ఐ సెడ్ ఫైన్, దట్ ఈస్ ఇంపార్టెంట్, ప్లీజ్ గో హెడ్. అంతేగాని నేను వచ్చి అక్కడ ఏదో సంతకం చేయాలి అదేం అక్కర్లేదు, ప్లీజ్ గో హెడ్ అంటే వాళ్ళు ఎప్పుడు నైట్ 10:30 కాల్ చేసి నేను ఇంట్లో ఉన్నాను. హీ వాజ్ ఆన్ వెంటిలేటర్. సో డైలీ చూపించేవాళ్ళు, అక్కడ బాయ్స్ నెంబర్ ఇస్తారు అనమాట హాస్పిటల్లో. వీవర్ షోన్ ఎలా ఉన్నారు ఏంటి అనేది. బట్ ఏంటంటే మాట ఉండేదేం కాదు, బికాస్ హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ కాబట్టి. సేమ్ 10th day మా మదర్ చనిపోయిన 10th day మార్నింగ్ అరౌండ్ 9 o'clock or so we got a call. Again he has a cardiac arrest, please come అని చెప్పి. సో నేను ఇంకా బయలుదేరి ఒక ఐ థింక్ 5-6 kilometers కూడా వెళ్ళానో లేదో లైక్ అగైన్ ఐ గాట్ ఏ కాల్, సారీ అండి ఈజ్ నో మోర్ అని చెప్పి. అట్లా ఇదైంది. అది అయిపోయి ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ వాళ్ళవి కానిచ్చేసిన తర్వాత దిస్ వాజ్ ఇన్ September 9th. September 9th కూడా ఎట్లా అయింది అంటే లైక్ ఐ వాజ్ ఎట్ హోమ్, అంత బాగానే ఉంది. బట్ ఎట్లా అంటే లైక్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్. అసలు ఒక పాయింట్ పడుకునేవాడిని ఎక్కువ, ఎందుకంటే కోవిడ్ పేషెంట్ తగ్గింది అప్పటికి, కోవిడ్ నెగిటివ్. కానీ ఒక యాంగిల్లో పడుకుంటేనే నాకు నార్మల్ బ్రీతింగ్ అయ్యేది, వేరే నుంచున్నా కూడా లేకపోతే నార్మల్గా పడుకుంటే అయ్యేది కాదు. సో వీళ్ళ ఫాదర్ కి చెప్పింది ఇట్లా సమ్ ప్రాబ్లమ్ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నేను ఈ వాజ్ లైక్ నాకు అసలు డాక్టర్స్ మీద నమ్మకం పోయింది. 2 instances చూసేసరికి వెంటనే నేను రానని. అప్పుడు నాన్నతో వీళ్ళ ఫాదర్ చెప్తే వీళ్ళ ఫాదర్ ఫోన్ చేసి సమీర్ ఇట్లా కాదు, జస్ట్ చెక్ చేసుకొని వచ్చేద్దాము, నిన్నేదో అడ్మిట్ చేస్తామని కాదు కదా అంటే చలో ఓకే ఫైన్. వీళ్ళ ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పల్మనాలజిస్ట్, సో వీళ్ళ ఇంటి దగ్గరే క్లినిక్ ఉంటుంది అనమాట. జస్ట్ వెంట్ మెట్ హిమ్. ఆయన నా హిస్టరీ అంతా తెలుసుకుని పేరెంట్స్ పోయారు ఇదంతా.
అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ సాచురేషన్ చూసావు ఎట్లా ఉందో, 90s వరకు వచ్చేసింది, నువ్వు హిస్టరీ చెప్తున్నావు మీ పేరెంట్స్ది, ఇప్పుడు డైరెక్ట్ అరౌండ్ 8:30 అయింది, ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి ఇప్పుడు అని చెప్పి నేను లెటర్ రాసిస్తా అన్నాడు. ఐ సెడ్ నాకు ఒక ఇంట్లో ఓల్డ్ ఏజ్ లేడీ ఉంది, మా గ్రాండ్ మదర్, 2 పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు అంటే రాలేను, గివ్ మీ డేస్ టైం, రేపు మార్నింగ్ హార్డ్లీ నైట్, ఇది ఒక్కటే కదా, సో ఐ విల్ కమ్ అండ్ ఐ గెట్ అడ్మిటెడ్ అని చెప్పన్నా. వెళ్ళి మా బ్రదర్కి కాల్ చేశా, బాస్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అంటే, చెప్పారు కదా చేసి అని చెప్పన్నారు. సో మా సిస్టర్కి ఫోన్ చేసి, మరి గ్రాండ్ మదర్ పిల్లల్ని చూసుకోవాలి కదా, సరే అని చెప్పి మా పిల్లల్ని వీళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించేసి మా అక్కని పిలిచి మా గ్రాండ్ మదర్కి తోడుగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళ ఫాదర్ వచ్చారు. నేను తినంది, నువ్వు అడ్మిట్ అయితే నేను ఖచ్చితంగా నీతో పాటే ఉండాలి, అదర్వైజ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే చూసాం కాబట్టి పోస్ట్ కోవిడ్ లైక్ వీఆర్ ఆల్ నెగటివ్, పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే ఎంత నెగిటివ్ అయినా కూడా పోస్ట్ కోవిడ్ వార్డ్ లో పెడతాము అని అన్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ గాట్ రెడీ, లైక్ ఏదైనా అవని నేను కూడా వచ్చేస్తాను, ప్యాక్ చేసుకుని వచ్చేసింది నాతో పాటు హాస్పిటల్కి. ఫాదర్ నేను వెళ్ళాం. సో ఆయన మమ్మల్ని చూసి మీరు ఇక్కడ ఉండకూడదండి, ఆయన ఐసీయూ అవసరమైతే అక్కడ పెడతాము అని చెప్పి అన్నారు. ఐసీయూ అయినా పర్లేదు నేను ఉంటాను అంటే, ఇంకా ఫైనల్గా డాక్టర్ ఏం చెప్పంటే, ఓకే చలో మీరు పే చేసుకున్నానంటే ఐ అలాట్ ఎ రూమ్ ఫర్ యూ అని చెప్పి అన్నారు. చలో గివ్ మీ ద రూమ్ అని చెప్పండి. అప్పుడు రూమ్ తీసుకొని 3rd డే వరకు అసలు వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. సో ఐ వాజ్ ఆన్ ఆక్సిజన్ కంటిన్యూస్ అని, అప్పుడు లంగ్ లో హోల్ లెఫ్ట్ లంగ్ మొత్తం ఇలా పంక్చర్, మన లంగ్ ఇలా ఉంటుంది కదా, ఈయన లంగ్ ఇలా అయిపోయింది, లంగ్ పంక్చర్ అయిపోయింది. సో న్యూమోథొరాక్స్ అంటారు. సో అది కనుక్కోవడానికి 3 days పట్టింది, బికాస్ అప్పుడు ఏంటంటే డాక్టర్ పేషెంట్ దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు కాదు, యాంజియో చేశారు. సో అట్లా 3rd డే ఐ వాజ్ యూనో ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ ని ఇటు సైడ్ నుంచి లంగ్ లోకి పెడతారు అనమాట. సో దట్ అందులో ఉన్న అన్వాంటెడ్ బ్లడ్ అండ్ అన్వాంటెడ్ ఎయిర్ ని సక్ చేసేస్తుంది. సో అట్లా జనరల్గా ఎనీ పేషెంట్ కదా ఒక 2-3 weeks మాక్సిమం. సో నాకు 1.5 week. సో నాకు ఏదొచ్చినా ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ 10 days నేను హాస్పిటల్లో ఉన్నాను. 10 days షీ వాజ్ విత్ మీ. సో అన్నీ తనే చూసుకునేది. సో ఇంట్లో వాళ్ళు ఫోన్లు అన్నీ, ఇంకా నేను అసలు అప్పుడు ఎట్లా అంటే లైక్ ఆక్సిజన్ 100% ఉండేది అనమాట. సో అట్లా ఆ జర్నీ లైక్ అప్పుడు తెలిసింది ఏంటి అంటే లైక్ అంటే దట్స్ ది లెర్నింగ్ లెసన్ ఫర్ us. ఏంటంటే లైక్ డబ్బులు ఉన్నంత మాత్రాన ఏది జరగదు. డబ్బులే అనిపిస్తుంది. ఇప్పుడు అటు అత్తయ్య గారికి కానీ మాయ గారికి కానీ అంటే వెనక 10 మంది వచ్చే బలగం ఉంది, బట్ నో బడీ కుడ్ చెప్పాలంటే అట్లీస్ట్ మా మదర్ ని రిలేటివ్స్ అందరూ వచ్చి చూసారు. బాడీ చనిపోయిన తర్వాత క్రిమేషన్ కి తీసుకెళ్లేటప్పుడు మా ఫాదర్ నేను తప్ప ఎవరు చూడలేదు. కంప్లైంట్ మా నాన్నని నువ్వు చూపించలేదు, ఎందుకంటే లైక్ అత్తయ్య గారు 10th డే అవుతోంది ఆ రోజు, ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. నేను చేయకూడదు, నాకు పాజిటివ్ కాబట్టి మా అన్నయ్య చేశారు అనమాట మా మదర్ కార్యక్రమాలు. సో ఈ సెడ్ లైక్ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడు, మాకు ఏం జరిగినా నాకు కాల్ చేయమా, చెప్పకు, ఇక్కడ కార్యక్రమం ఆగిపోతుంది అని చెప్పారు. సో అట్లా నేను మా ఫాదర్ కాల్ రాగానే హాస్పిటల్లో ఉన్నా, మా అన్నయ్య కాల్ చేసేంత వరకు ఐ వాజ్ జస్ట్ కీపింగ్ క్వైట్ అనమాట. జరిగింది ఎవరికి చెప్పలేదు. సో అప్పుడు మీ ఫాదర్ వచ్చారు. సో అప్పుడు అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock 3:30 అన్నయ్య కాల్ చేశారు. ఏంట్రా పరిస్థితి అంటే లైక్ ఐ సెడ్ నో మోర్. సో అప్పుడు ఏంటి అంటే లైక్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వచ్చి హాస్పిటల్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అతను సైన్ చేసి మనతో పాటు క్రిమేషన్ వరకు వస్తాడు. సో దట్ ఏంటి బాడీని ఇంటికి తీసుకెళ్ళలేదు బికాస్ ఆఫ్ ద కోవిడ్ అని చెప్పి. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అండ్ 6 o'clock క్రిమేషన్ గ్రౌండ్ క్లోజ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా అవ్వటానికి సండే డాక్టర్స్ లేరు, నెక్స్ట్ డే అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. బిల్లింగ్ చేద్దామంటే ఇట్ టుక్ 3 hours. హార్డ్లీ వీ హ్యావ్ టు పే వెరీ స్మాల్ అమౌంట్ బికాస్ ఎవ్రీ డే ఏదైతే అవుతుందో పే చేసేస్తాం. ఆ చిన్న బిల్లింగ్కి 3 hours. డాక్టర్ లేరు, చీఫ్ డాక్టర్ డెత్ సర్టిఫికేట్ మీద సైన్ చేయడానికి, అది చేయడానికి అనదర్ 2 hours. సో అట్లా ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది టు స్టార్ట్ టు ది క్రిమేషన్ గ్రౌండ్. 6 o'clock అది మూసేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మిషన్ పని చేయట్లేదు అసలు. ఇట్స్ లైక్ టెన్షన్ అనమాట, ఏమైతుంది ఏంటి తెలియదు. లక్కీగా 6 o'clock అయింది, జస్ట్ టుక్ హిమ్ ఇన్, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు, దే క్లోజ్ ద షట్టర్. అట్లా చూడలేదు చెప్తా. నేను వీళ్ళ ఫాదరే చూసాం, మా అన్నయ్య వచ్చారు తర్వాత మా ఇంటి నుంచి, అంతే మేము ముగ్గురమే. ఇంకా మా ఫాదర్ ని నిజంగా చెప్పినానంటే చూసింది ఎవరు లేరు అసలు. అంటే మై గిల్ట్ ఫీలింగ్ ఏంటి అంటే లైక్ ఆయన అడ్మిట్ చేసిన రోజున మార్నింగ్ అరౌండ్ 7:15 or so వి స్టార్టెడ్ టు ద హాస్పిటల్.
అక్కడ ఎల్బీ నగర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి మేము ఆక్సిజన్ వరకు పెట్టగలం, బట్ ఈ రిక్వైర్స్ వెంటిలేటర్ అని డౌట్గా ఉంది, సో మా దగ్గర లేదు, యూ లుక్అవుట్ ఫర్ అనదర్ హాస్పిటల్ అంటే మా మదర్ని ఎక్కడైతే అడ్మిట్ చేసామో త్రూ సోర్సెస్ అక్కడ మళ్ళీ అడ్మిట్ చేసామన్నమాట. చేసినప్పుడు దర్ నో బెడ్స్ ఇన్ ద ఐసీయూ. డాక్టర్ సెడ్ లైక్ మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి నేను ఇస్తాను ఈవినింగ్ లోపల అన్నారు. బట్ ఆయనకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈజ్ నాట్ ఏబుల్ టు సెట్. అప్పుడు నేనేం చెప్పానంటే మళ్ళీ ఆయనకి వెళ్ళి అట్లీస్ట్ ఎమర్జెన్సీలో పెట్టి మీరు ఏదో ఒకటి కొంచెం హీ విల్ ఫీల్ బెటర్ అని చెప్పండి. ఆయన ఎమర్జెన్సీలో పెట్టి ఆక్సిజన్ పెట్టారు. ఆ లాస్ట్ మూమెంట్ నాతో ఆయన మాట్లాడింది ఏంటి అంటే మార్నింగ్ అనగా బయలుదేరాం ఇంట్లో, అరౌండ్ 5 o'clock బయలుదేరాం ఇంట్లో. 7 o'clock 5 ఎర్లీ మార్నింగ్ గుర్తుందా? 5 o'clock ఆ హాస్పిటల్ తర్వాత అయితే 7:15 మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఆయన లాస్ట్ నాతో మాట్లాడింది ఏంటి అంటే నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టరా అని, విచ్ ఐ కుడ్ నాట్ బికాస్ ఆక్సిజన్ ఉంది, బయట ఫుడ్ నాట్ అలౌడ్ హాస్పిటల్లోకి. ఆ లాస్ట్ ఆ గిల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పటికీ. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా ఫాదర్ లాస్ట్ వర్డ్ ఇస్ దట్ నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టరా అంటే నేను చెప్పా వాళ్ళే మీరు ఐసీయూ షిఫ్ట్ చేసిందో వాళ్ళే పెడతారు నాన్న కొద్దిసేపు ఆగండి అని చెప్పని. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారు, బెడ్ రిలీజ్ అవగానే దే షిఫ్టెడ్ హిమ్ టు ఐసీయూ, వెళ్ళిపోమన్నారు, వచ్చేసాం. అండ్ దట్ నైట్ హీ వాజ్ కెప్ట్ ఆన్ ద వెంటిలేటర్, ఇంకా అన్కాన్షియస్ స్టేజ్. అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఏంది పెట్టేస్తే అయిపోద్ది అని ఇప్పుడు అనిపిస్తుంది. యాక్చువల్ గా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే వి కెనాట్ బ్లేమ్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ నార్ ఎనీవన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ అండ్ మాక్సిమం అందరూ కోవిడ్ తో వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు ఆ టైంలో. సో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఐ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ దేర్ బికాస్ లైక్ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి. సో ఇప్పటికీ అనుకుంటుంటే ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అరే ఆ లాస్ట్ది ఒక్కటి నేను చేయలేకపోయానే మా ఫాదర్కి. అంటే సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే అంటే వచ్చే బలగం ఉంది, చూపించుకోవడానికి తగ్గట్టు మనీ ఉంది, అండ్ ఇంకోటి కావాల్సినంత ఇది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, అందుకనే ఐ కీప్ సేయింగ్ దట్ మనకి ఎంత ఉంది ఏంటి డజంట్ మ్యాటర్, మిగిలిపోయేది వర్డ్స్ మాత్రం. మనం ఎంత మంచి చేస్తాం. ఇవాళ రోజు కూడా మా అత్తయ్య గారు అంటే ప్రతి ఒక్కరి ఫేస్ లో శేష అంటారనమాట, అంత ఇష్టం ఆవిడ. అండ్ మాకు ఆ టైంలో మా పేరెంట్స్ పోయినప్పటి నుంచి ఆ ఒక 10-15 days మాకు కోవిడ్, తనకి కోవిడ్ పాజిటివ్, నాకు కోవిడ్ పాజిటివ్, మా గ్రాండ్ మదర్ మా ఫాదర్ ఉన్నప్పుడు, మా మదర్ పోయిన వెంటనే ఆ 10-15 days మా అన్నయ్య, ఐ హావ్ టు సీరియస్లీ టెల్ అబౌట్ హిమ్, లైక్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. హీ ఈజ్ 60+ అప్పుడు 5 years బ్యాక్, 62 or so. ఆ రోజున హీ టుక్ రిస్క్ ఆఫ్ కమింగ్ హోమ్ అండ్ గివింగ్ us the food every day మార్నింగ్ అండ్ ఈవినింగ్. మాకు ఫుడ్ డైలీ ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని బాక్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ 60+ పర్సన్ మాకు కోవిడ్ అని తెలిసి కూడా. అండ్ ఈ రోజుకి ఐఎమ్ వెరీ ఎట్లా అంటే లైక్ అసలు ఆయనకి ఏది నేను చేసినా తక్కువే. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే ఎవరు చేయరండి, ఎవరు రాలేదండి, నేను ఎవరిని తప్పు పట్టలేము బికాస్ ద సిచ్యువేషన్స్ అలాంటిది. సో ఆయన అసలు ఆ రోజున లేకపోయింది ఉంటే అవర్ సిచ్యువేషన్స్ వర్ డిఫరెంట్. అందరికి కోవిడ్ ఉన్నప్పుడు అసలు ఎవరైనా మా గ్రాండ్ మదర్ ఆ టైంలో ఎట్లా అయిపోయారంటే మా మదర్ పోయేటప్పటికి షీ వాజ్ ఇన్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టేట్. ఆవిడ అసలు ఇంకోటి ఏంటంటే లైక్ మా ఫాదర్ పోయిన తర్వాత కూడా ఆవిడ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏంటి అంటే లైక్ నాకంటే చిన్నవాళ్ళు పోయారు, నేను ఇంకా ఉన్నాను ఎందుకు అని చెప్పి ఆవిడ వాళ్ళు పోయిన తర్వాత 3 years ఉన్నారు. 3 yearsలో లాస్ట్ 1 month ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే లైక్ ఐ డోంట్ నో ఇది సిచ్యువేషన్ కాదు, తను షీఈ్ అ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్. ఫస్ట్ నుంచి షీ వర్క్ ఫర్ ఫేస్బుక్, షీ వర్క్ ఇన్ గూగుల్. తర్వాత కిడ్స్ గురించి మా పేరెంట్స్ చూసుకోలేకపోతారు. మా అసలు పెద్దది ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇంకా చిన్నది పుట్టక ముందు పెద్దది, దానికి లంచ్ ఫీడ్ చేయాలి అంటే రోడ్ అంతా తిప్పాలి. ఒక 2 hours మా మదర్ 12 o'clockకి స్టార్ట్ చేస్తే దాని ఫీడింగ్ ఆల్మోస్ట్ 2 అయిపోయేది. మా ఫాదర్ మదర్ అట్లా రోడ్ అంతా తిప్పేవాళ్ళు అనమాట దాన్ని పెట్టడానికి, అది తినడానికి. అప్పుడు వాళ్ళు తిని వాళ్ళకి ఇంకా వాళ్ళు దే ఆర్ రిటైర్డ్ పీపుల్, దే ఆర్ గవర్నమెంట్ పీపుల్ అనమాట, గవర్నమెంట్ రిటైర్డ్. సో వాళ్ళ కావట్లా. ఇంకప్పుడు దెన్ షీ టుక్ ఎ బ్రేక్. అట్లా దెన్ ఓకే యాక్సెప్టెడ్. అండ్ కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ స్కూల్లో జాయిన్ అయింది టీచర్గా. బట్ ఏంటంటే కోవిడ్ హ్యాపెండ్ అండ్ దట్స్ హౌ షీ క్విట్ దట్ జాబ్. సో ఇది జరిగింది. తర్వాత మా గ్రాండ్ మదర్ 3 years లైక్ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటప్పటికి షీ వాంట్ ఎ లేడీ హూ హ్యాస్ టు. సో దట్ వాస్ ద టైమ్
తను ఎక్కువ ఏంటంటే నన్ను పెంచింది ఆవిడే. మా Okay. మదర్ జాబ్కి వెళ్ళిపోయినప్పుడు నన్ను మా సిస్టర్ పెంచింది ఆవిడే, గ్రాండ్ మదర్. సో దానివల్ల ఏమైపోయింది అంటే ఆవిడ నేను ఆఫీస్ నుంచి కొద్దిగా లేట్గా వచ్చినా కూడా ఇందాక చెప్పినట్టు 5 అయిపోయింది ఇంకా రాలేదు. ప్రైవేట్ జాబ్స్ వీ కెనాట్ లీవ్ బై 5 అండ్ కమ్ బ్యాక్ అట్ 6, రైట్? సో ఏంటంటే నైట్ అయిపోయేది, తను ఇంకా టెన్షన్ పడిపోతుండేది. ఎవ్రీ 2-3 minutes ఆమె రూమ్ నుంచి టీవీ చూస్తూ బయటకు వచ్చి, అంటే షీఈ్ అరౌండ్ 90 అప్పుడు. సో ఇంకా రాలేదు, పోయినప్పుడు 91. యా, సో ఏంటి అంటే లైక్ ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉండేది. ఇంకా అప్పుడు ఐ డిసైడెడ్ ఓకే, తనకి సపోర్ట్ ఉండాలి ఇంట్లో, ప్లస్ తినకు కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇద్దరిని చూసుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి ఐ క్విట్ మై జాబ్. దట్స్ హౌ. నేను అప్పటికి చిన్న చిన్నవి చేసేవాడిని. సో